హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏడీ స్మార్ట్ మెడికో టెకీస్. సో ఈ రోజు వీడియో ఏంటంటే ఐసీడీ 10 సీఎం గైడ్లైన్స్ పార్ట్ 2. మీకు పార్ట్ 1 కావాలంటే మన ప్లేలిస్ట్‌లో ఉంది, చెక్ చేయండి. అండ్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో అక్కడ కూడా ఒకసారి వెళ్లి మీరు చెక్ చేయండి. పార్ట్ 1లో మనమైతే కాంబినేషన్ కోడ్ వరకు డిస్కస్ చేసాం. ఆఫ్టర్ ది కాంబినేషన్ కోడ్ మనకి నెక్స్ట్ ఐసీడీ గైడ్‌లైన్స్ సీక్వెల్లా. సీక్వెల్లా అంటే సింపుల్‌గా లేట్ ఎఫెక్ట్. ఓకే. ఏ సీక్వెల్లా ఈస్ ద రెసిడ్యుయల్ ఎఫెక్ట్ ఆఫ్టర్ ద అక్యూట్ ఫేజ్ ఆఫ్ ఎన్ ఇల్‌నెస్ ఆర్ ఇంజ్యూరీ హాస్ రిసాల్వ్డ్. ఇప్పుడు మనకి ఏదైనా ఇంజ్యూరీ లేదా ఒక అక్యూట్ డిసీజ్ లేదా డిసార్డర్ వచ్చిందనుకోండి. అది రిజాల్వ్ అయిపోయిన తర్వాత ఇంకా మనకి ఏదైనా ఒక కండిషన్ లేదా ఏమైనా ఎఫెక్ట్ అయితే దాన్ని మనం సీక్వెల్లా అంటాము. సింపుల్‌గా ఇప్పుడు నా చేతికొక ఇంజ్యూరీ అయింది. ఐ మీన్ కట్ అయినా అవ్వుండొచ్చు, లేదా బర్న్ అయినా అవ్వుండొచ్చు. సో, ఇప్పుడు ఆ కట్ ఆర్ బర్న్ కొన్ని డేస్‌కి నయమైపోయింది. ఆ నయమైపోయిన తర్వాత నాకు స్కిన్ యాజ్ యూజువల్‌గా అయితే ఉండదు. సంథింగ్ ఏదో స్కార్ లాగా అక్కడ ఫార్మ్ అవుతుంది. సో, ఆ స్కార్‌ని మనం సీక్వెల్లా అని పిలుస్తున్నాం. సో, ఇక్కడ చూడండి దేర్ ఈస్ నో టైమ్ లిమిట్ ఆన్ వెన్ ఏ సీక్వెల్లా కోడ్ కెన్ బి యూజ్డ్. సో, మనము ఒక సీక్వెల్లా కోడ్‌ని మన డాక్యుమెంటేషన్‌లో యూజ్ చేస్తున్నాము అన్నప్పుడు మనకి టైమ్ లిమిట్ అనేది అవసరం లేదు. ఇన్ ద సెన్స్ ఇప్పుడు నాకు బర్న్ ఆర్ ఇంజ్యూరీ అయ్యింది కదా! సో, ఇప్పుడు నాకు ఆ స్కేర్ రావడానికి ఎంత టైం అయినా పట్టొచ్చు. లైక్ 2 మంత్స్‌లో రావచ్చు, లేదా 2 ఇయర్స్‌లో రావచ్చు. సో, మనకి ఒక సీక్వెల్లా ఎఫెక్ట్ అనేది ఒక కండిషన్ నుంచి రావాలి. సో, ఆ కండిషన్ నుంచి రావడానికి మనకి టైమ్ లిమిట్ అనేది స్పెసిఫిక్‌గా ఇంత అని ఎక్కడ మెన్షన్ చేయరండి. సో, వితౌట్ ఎనీ టైమ్ లిమిట్ ద సీక్వెల్లా కోడ్ ఆర్ సీక్వెల్లా ఎఫెక్ట్ కెన్ బి ఆబ్టైన్డ్. సో, మీకింకా క్లారిటీగా అర్థమవ్వడం కోసం నేనిక్కడ ఒక ఎగ్జాంపుల్‌ని కన్సిడర్ చేస్తున్నా. స్కార్ ఫార్మేషన్ రిజల్టింగ్ ఫ్రమ్ ఏ బర్న్. సో, మనకెక్కడో ఒక బర్న్ అయితే జరిగిందండి మన బాడీ పార్ట్‌లో. జస్ట్ ఎగ్జాంపుల్‌గా హ్యాండ్ కన్సిడర్ చేయండి. సో, నా హ్యాండ్ మీద నాకైతే ఒక బర్న్ జరిగింది. సో, కొన్ని రోజులకి అది నయమైపోయింది. ఆ నయమైపోయిన తర్వాత నాకైతే ఆ ప్లేస్‌లో స్కార్ అనేది ఫార్మ్ అయింది. అంటే మచ్చలాగా ఫార్మ్ అయింది. సో, ఇప్పుడు ఇక్కడ ఈ స్కార్‌ని మనం రెసిడ్యుయల్ ఎఫెక్ట్, సీక్వెల్లా ఎఫెక్ట్ అని పిలుస్తున్నాము. అండ్ మనకి ఆ బర్న్ ఉందని చూడండి. అది ఫస్ట్ కండిషన్. సో, ఈ ఫస్ట్ కండిషన్ వల్ల నాకు ఈ సెకండ్ కండిషన్, ఈ స్కార్ అనేది ఫార్మ్ అయింది. సో, మనకి ఇక్కడ చూడండి కోడింగ్ ఆఫ్ ఎ సీక్వెల్లా జనరల్లీ రిక్వైర్స్ 2 కోడ్స్ సీక్వెన్స్డ్ ఇన్ ద ఫాలోయింగ్ ఆర్డర్. సో, మనం ఎప్పుడైనా మన డాక్యుమెంటేషన్‌లో సీక్వెల్లా కోడ్‌ని రిపోర్ట్ చేయాలి అంటే మనకి మస్ట్ అండ్ షుడ్‌గా 2 కోడ్‌లయితే రిపోర్ట్ చేయాలి. సో, మళ్ళీ అందులో గూడా సీక్వెన్సీ ఫాలో అవ్వాలండి. ఆ 2 కోడ్స్‌లో కూడా. ద కండిషన్ ఆర్ నేచర్ ఆఫ్ సీక్వెల్లా ఈస్ ఫస్ట్. ద సీక్వెల్లా కోడ్ ఈస్ సీక్వెన్స్డ్ సెకండ్. అంటే ద కండిషన్ ఆర్ నేచర్ ఆఫ్ ద సీక్వెల్లా. అంటే సీక్వెల్లా అంటే ఏంటి? సీక్వెల్లా ఎఫెక్ట్ అనేది ఫస్ట్ మనం రిపోర్ట్ చేయాలి. అండ్ ద సీక్వెల్లా కోడ్ అంటే మనకి ఏ కండిషన్ నుంచయితే ఈ సీక్వెల్లా వచ్చిందో ఆ కండిషన్‌ని సెకండ్ రిపోర్ట్ చేయాలి. ఇక్కడ నేను మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను చూడండి. స్కార్ ఫార్మేషన్ రిజల్టింగ్ ఫ్రమ్ ఎ బర్న్. ఇక్కడ స్కార్ అనేది సీక్వెల్లా. సీక్వెల్లా ఎఫెక్ట్ ఆర్ రెసిడ్యుయల్ ఎఫెక్ట్ అని చెప్పాను గదా! సో, ఇక్కడ మనం స్కార్ అనేది ఫస్ట్ కోడ్ చేయాలి. ఆ తరువాత మనకి ఈ స్కార్ అసలు ఎందుకొచ్చింది? ఆ బర్న్ వల్ల కదా! సో, ఇక్కడ ఈ బర్న్ అనేది సెకండ్ కోడ్ చేయాలి. ఇలా మనకి సీక్వెల్లా కోడ్ అనేది సీక్వెన్సీ ఆర్డర్ మెయింటైన్ చేస్తుంది. ఫస్ట్ అయితే మనం స్కార్, సీక్వెల్లా అండ్ ఆ సీక్వెల్లా మనకి దేని నుంచొచ్చింది? బర్న్ నుంచి. సో, ఇప్పుడు బర్న్. సో, ఐసీటీ-10 సీఎంలో మీకింకా క్లారిటీగా అర్థమవ్వడం కోసం నేను కోడ్ లీడ్ చేసి ఇక్కడ ఎగ్జాంపుల్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా చూడండి. పేషెంట్ కండిషన్ నౌ స్కార్ ఆన్ రైట్ ఫోర్‌ఆర్మ్ ఫ్రమ్ యాన్ ఓల్డ్ బర్న్ ఇంజ్యూరీ. ఐసీటీ-10 సీఎం కోడింగ్. సో, మీరు ఫస్ట్ స్కార్ ఐసీటీ-10 సీఎం ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ బుక్ ఓపెన్ చేసి స్కార్ దగ్గర కోడ్ అయితే లీడ్ చేయడం స్టార్ట్ చేయండి. సో, అక్కడ చూస్తే మనకి L90.5 అనే కోడ్ అయితే లీడ్ అవుతుంది. అండ్ మనకి అది స్కార్‌కి. అండ్ ఇక్కడ మనకి ఫస్ట్ డిగ్రీ బర్న్ అయితే జరిగింది. సో, ఇక్కడ నేను బర్న్స్ చాప్టర్స్ చెప్పినప్పుడు ఇంకా క్లారిటీగా చెప్తాను. కానీ ఇక్కడ మీరు ఐసీడీ-10 సీఎంలో బర్న్ అంటే కోడ్ లీడ్ చేసేటప్పుడు ఫస్ట్ బర్న్‌కి టర్మ్ తీసుకొని అక్కడ చెక్ చేయండి. ఆ నెక్స్ట్ ఫోర్ ఆర్మ్ కింద చెక్ చేయండి. ఆ ఫోర్ ఆర్మ్ కింద రైట్ అండ్ ఫస్ట్ డిగ్రీ చెక్ చేస్తే మీకు T22.111 కోడ్ అయితే లీడ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి సెవెంత్ క్యారెక్టర్ నీడెడ్ అని కూడా చూపిస్తుంది. మనం టాబులర్ లిస్ట్‌లో చెక్ చేస్తే అండ్ ఇక్కడ ఈ సెవెంత్ క్యారెక్టర్ సీక్వెల్లా. సో, నేను చెప్పాను కదా! సెవెంత్ క్యారెక్టర్ అనేది మనకి ఏడీఎస్. ఏ అంటే ఫస్ట్ ఎన్‌కౌంటర్, డి అంటే సబ్‌సీక్వెంట్ అండ్ ఎస్ అంటే సీక్వెల్లా అనేది రిప్రజెంట్ చేస్తుంది. సో, మనకిక్కడ సీక్వెల్లా ఎఫెక్ట్ కాబట్టి మనం సెవెంత్ క్యారెక్టర్‌ని ఎస్ అని ఇస్తున్నాము. సో, ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి.
సో, ఫైనల్‌గా మనం ఒక సీక్వెల్ కోడ్‌ని ఐసీడీ-10 సీఎంలో ఎలా రిపోర్ట్ చేయాలంటే 2 కోడ్స్ యూజ్ చేసుకొని అండ్ సీక్వెన్సీ వచ్చేసి సీక్వెల్ ఫస్ట్, ఆఫ్టర్ దట్ సీక్వెల్ కోడ్ కండిషన్ అండి. సో, ఆర్డర్ ఇలా వస్తుంది. సో, మనకి ఈ సీక్వెల్ కోడింగ్ గైడ్‌లైన్‌లో ఒక ఎక్సెప్షన్ కేస్ అయితే ఉందండి. ఆ ఎక్సెప్షన్ కేస్ ఏంటంటే, నేను మీకు ఆల్రెడీ చెప్పాను. మనం ఒక సీక్వెల్ కోడ్‌ని రిపోర్ట్ చేయాలి అన్నప్పుడు మినిమమ్ 2 కోడ్స్ యూజ్ చేయాలి. ఏంటది? సీక్వెల్ నేచర్ అండ్ సీక్వెల్ కండిషన్. ఇలా మనం రిపోర్ట్ చేయాలని చెప్పాను. బట్ ఇక్కడ ఈ ఎక్సెప్షన్‌లో మనము సీక్వెల్ కొన్ని వితిన్ ద 7 క్యారెక్టర్స్‌లో కూడా రిప్రజెంట్ చేయొచ్చు అనేదే ఎక్సెప్షన్ కేస్ అండి. సో, ఇక్కడ మీరు చూడండి an exception to the above guidelines where the code for the sequel is followed by a manifestation code identified in the tabular list and title or the sequel code has been expanded at the 4th, 5th, 6th character levels టు ఇంక్లూడ్ ద మేనిఫెస్టేషన్. సో, సింపుల్ అండి. నార్మల్‌గా నేను మీకు చెప్పాను గదా! ఐసీడీ-10 కోడ్ కంప్లీట్ కోడ్ ఏంటి? 7 క్యారెక్టర్స్ కోడ్. సో, ఇక్కడ మనకి సీక్వెల్‌లో కంప్లీట్ కోడ్ 4, 5, 6, 7 క్యారెక్టర్స్‌లో రిప్రజెంట్ అయ్యుంటుంది. సో, మనకి ఎక్స్‌ట్రాగా అంటే వేరే కోడ్ అంటే సెకండ్ కోడ్ అవసరం లేదు అనేది చెప్తుంది ఈ ఎక్సెప్షన్ కేస్. అండ్ సి మీన్స్ దట్ హోల్ కోడ్ కంటైన్స్ సీక్వెల్ ఎఫెక్ట్ followed by manifestation in one set and expanded to 4, 5, 6, 7 characters. సో, వితిన్ ద 4th అండ్ 7th క్యారెక్టర్ వరకు మనకి ఈ సీక్వెల్ ఎఫెక్ట్ అనేది కోడ్ రిప్రజెంట్ చేస్తుంది అని చెప్తుందండి ఈ గైడ్‌లైన్. మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవ్వడం కోసం ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్‌ని కన్సిడర్ చేస్తున్నాను. See the example. A patient comes with hemiplegia due to the late effect of CVA. సో, పేషెంట్‌కి CVA ఉంది. దాని లేట్ ఎఫెక్ట్ దాని సీక్వెల్‌లా వచ్చేసి మనకి హెమిప్లీజియా. సో, ఇక్కడ మనము కోడ్ ఎలా లీడ్ చేయాలి ఐసీడీ-10 సీఎంలో అంటే మీరు డైరెక్ట్‌గా హెమిప్లీజియాని చెక్ చేయండి. హెమిప్లీజియా ఫాలోయింగ్ సెరిబ్రోవాస్కులర్ డిసీజ్ అని చెక్ చేస్తే మీకు I69.959 కోడ్ అనేది లీడ్ అవుతుంది. సో, వితిన్ దీస్ క్యారెక్టర్స్ టోటల్ సీక్వెల్ కోడ్ ఈస్ రిప్రజెంటెడ్. సో, ఇదండి. మనకి కొన్ని ఎక్సెప్షన్ కేసెస్‌లో మనం సీక్వెల్ కొన్ని సింపుల్‌గా 7 క్యారెక్టర్స్‌లో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. మనకి మ్యాండేటరీ ఏం కాదు. మస్ట్ అండ్ షుడ్‌గా 2 ఉండాలని. కొన్ని ఎక్సెప్షన్ కేసెస్‌లో మనకి సీక్వెల్ కోడ్ సింగిల్‌గా కూడా వస్తుంది అనేది టోటల్ సమ్మరీ అండి. సో, అంతే. మీకోసం నేనిక్కడ ఆల్ఫాబెటికల్ ఇండెక్స్‌లో కోడ్ లీడ్ చేసి పిక్చర్ యాడ్ చేశాను చూడండి. హెమిప్లీజియా ఫాలోయింగ్ సెరిబ్రోవాస్కులర్ డిసీజ్. సో, కోడ్ చూడండి I69.959. సో, ఇక్కడ మీరు ఇంక టాబ్యులర్ లిస్ట్‌లో ఈ కోడ్ చెక్ చేస్తే కంప్లీట్ కోడ్ కాదా? అవునా? ఐ మీన్ 7th క్యారెక్టర్ ఏమన్నా నీడ్ ఉందా అనేది చెక్ చేయండి. సో, ఇలా మనం సీక్వెల్ కోడ్స్‌ని సింగిల్ కోడ్స్‌లో కూడా రిప్రజెంట్ చేస్తాము. సో, ఫైనల్‌గా మీకైతే ఒక డౌట్ రావాలి. నేనేం చెప్పాను? కన్వెన్షన్స్ పార్ట్‌లో ఎటియాలజీ మేనిఫెస్టేషన్ దగ్గర ఎటియాలజీ ఏదో ఫస్ట్ డిసీజ్ ఉంటుంది. దానివల్ల వచ్చేదే మేనిఫెస్టేషన్ ఇంకొక డిసీజ్ అని చెప్పాను. సేమ్ ఇక్కడ కూడా సీక్వెల్‌లలో కూడా ఏదో ఒక కండిషన్ వల్ల ఇంకేదో కండిషన్‌ని రావడాన్ని సీక్వెల్ అని చెప్పాను. సో, ఇక్కడ మీకు డౌట్ రావాలి కదా! మేనిఫెస్టేషన్‌కి సీక్వెల్‌కి అసలు డిఫరెన్స్ ఏంటి? 2 ఒకే డెఫినిషన్ చెప్పాను అనేసి. సో, ఇప్పుడది చూద్దాం. సో, ఎటియాలజీ అనేది బోత్ మేనిఫెస్టేషన్‌కి సీక్వెల్ లాగైతే ఉండాలి. అంటే ఏంటి? ఏదో ఒక కండిషన్ వల్ల ఇంకేదో కండిషన్ రావడాన్ని మేనిఫెస్టేషన్ అంటాము. ఇక్కడ కూడా సేమ్. ఒక కండిషన్ వల్ల ఇంకొక కండిషన్ రావడాన్ని సీక్వెల్‌లా అంటాము. కానీ ఇక్కడ యాక్చువల్ డిఫరెన్స్ ఏంటంటే మేనిఫెస్టేషన్‌లో మనకి ఇంకా ఎటియాలజీ ప్రెజెంట్ అయ్యుంటుంది. బట్ సీక్వెల్లాలో మనకి ఎటియాలజీ ప్రెజెంట్ అయ్యుండదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మేనిఫెస్టేషన్‌కి డయాబెటిక్ మెలిటస్. అండ్ ఇప్పుడు ఆ డయాబెటిక్ మెలిటస్ వల్ల పేషెంట్‌కి డయాబెటిక్ నెఫ్రోపతి. సో, నెఫ్రోపతి అనేది ఐ మీన్ బిల్డ్ అయింది పేషెంట్‌కి. సో, ఇక్కడ మనకి ఎటియాలజీ డయాబెటిస్ అయితే మేనిఫెస్టేషన్ డయాబెటిక్ నెఫ్రోపతి. సో, ఎటియాలజీ ఇంకా ప్రెజెంట్ అయ్యుంది. అంటే ఆ పేషెంట్‌కి ఇంకా డయాబెటిస్ ఏం క్యూర్ అవ్వలేదు. సో, ఇది మేనిఫెస్టేషన్. అండ్ ఇప్పుడు సీక్వెల్‌లా ఏంటంటే నా చేతికి బర్న్ ఆర్ కట్ అయింది. సో, నేను ఏదో ఆయింట్‌మెంట్స్ యూజ్ చేసి మొత్తానికి గాయం అయితే మానిపోయింది. ఆ తరువాత నాకు స్కార్ ఫార్మ్ అయింది. మచ్చొచ్చింది. సో, ఇప్పుడు ఆ స్కార్‌ని నేను సీక్వెల్‌లా అన్నాను. ఇక్కడ ఈ స్కార్‌కి నేను ఇంకా స్టిల్ ఆయింట్‌మెంట్స్ ఏమైనా యూజ్ చేస్తున్నానా? లేదు కదా! అంటే ఇక్కడ నాకు ఆల్రెడీ మొత్తం క్యూర్ అయిపోయింది. అంటే నా ఎటియాలజీ అనేది కంప్లీట్‌గా క్యూర్ అయిపోయింది. ఇంకా దాని ఎఫెక్ట్ ఏం లేదు. బట్ నాకైతే ఎఫెక్ట్ ఏముంది స్కార్. అంటే అది సీక్వెల్లా. సో, ఇదండి మెయిన్ డిఫరెన్స్ మనకి మేనిఫెస్టేషన్ అండ్ ఎటియాలజీకి.
మేనిఫెస్టేషన్‌లో మనకి ఎటియాలజీ స్టిల్ ప్రెజెంట్ అయ్యుంటుంది. బట్ సీక్వెల్‌లలో మనకైతే ఎటియాలజీ అనేది ప్రెజెంట్ అవ్వదు. ఇది మోస్ట్ రికమెండెడ్ ఇంటర్వ్యూ క్వెషన్స్. సో, ఇదైతే మీరు బాగా చూసుకోండి. సో, మనకి నెక్స్ట్ కోడింగ్ గైడ్‌లైన్ ఏంటంటే ఇంపెండింగ్ ఆర్ థ్రెటెన్డ్ కండిషన్. ఫస్ట్ ఇంపెండింగ్ అంటే ఏంటి? కమింగ్ సూన్. అండ్ థ్రెటెన్డ్ అంటే ఏంటి? రిస్క్ లెవెల్‌లో ఉంది అని అర్థం. సో, ఇక్కడ మనకి ఈ ఐసీడీ-10 సీఎంలో కోడ్ ఎనీ కండిషన్ డిస్క్రైబ్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ డిశ్చార్జ్ యాస్ ఇంపెండింగ్ ఆర్ థ్రెటెన్డ్ యాస్ ఫాలోస్. మనకి ప్రొవైడర్ అనేవారు డిశ్చార్జ్ చేసే టైంలో ఈ ఇంపెండింగ్ అండ్ థ్రెటెన్డ్ అనే కీవర్డ్స్‌ని యూజ్ చేసుకొని ఏమన్నా కండిషన్‌ని గనక స్పెసిఫిక్‌గా మెన్షన్ చేస్తే మనము వాటిని కోడ్ చేయాలి. ఇక్కడ చూడండి. మనం ఈ ఇంపెండింగ్ అండ్ థ్రెటెన్డ్ కోడ్స్‌ని గూడా ఎలా కోడ్ చేయాలనేవి రూల్స్ ఉన్నాయి. ఇఫ్ ఇట్ డిడ్ అక్కర్ కోడ్ యాస్ కన్ఫర్మ్డ్ డయాగ్నోసిస్. సో, ఒక కండిషన్‌ని కన్ఫర్మ్ చేసేసారు, డయాగ్నోసిస్ చేశారన్నప్పుడు మనం యాజ్ యూజువల్‌గా ఐసీడీ-10 సీఎంలో మెయిన్ టర్మ్‌ని లీడ్ చేస్తాము, కోడ్ చేస్తాం. ఓకే. ఇఫ్ ఇట్ డిడ్ నాట్ అక్కర్ రిఫరెన్స్ ద ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ to determine if the condition has sub-entry term for impending or threatened and also reference the main term entries for impending and for threatened. ఇప్పుడు మనకి డాక్టర్ అనేవారు కన్ఫర్మ్ చేశారు. ఎలా? ఒక కండిషన్ ఒస్తుంది ఇంపెండింగ్ అండ్ థ్రెటెన్డ్ కీవర్డ్స్ యూజ్ చేసుకొని. అలాంటి టైంలో మనము ఈ ఇంపెండింగ్ అనే టర్మ్‌ని సెర్చ్ చేసి దాని కింద మనం మెయిన్ టర్మ్ అనేది ఆర్ మన కండిషన్ అనేది చెక్ చేయాలి. మీకింకా అర్థం అవ్వడం కోసం నేనొక ఎగ్జాంపుల్‌ని కన్సిడర్ చేస్తా. ఒక పేషెంట్ ఉన్నారు. అతనికి అక్యూట్ కిడ్నీ డిసీజర్‌తో డయాగ్నోసిస్ చేశారు. డిశ్చార్జ్ చేసే టైంలో మన ప్రొవైడర్ ఇంపెండెడ్ ఆర్ థ్రెటెన్డ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని మెన్షన్ చేశారు. సో, ఇప్పుడు మనం ఈ కండిషన్‌ని ఎలా సెర్చ్ చేయాలి ఐసీడీ-10 సీఎంలో అంటే ఫస్ట్ ఇంపెండింగ్ దగ్గరికి వెళ్ళాలి. ఆ ఇంపెండింగ్ కింద మనకి ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనే సబ్ ఎంట్రీ ఉంటే ఆ పక్కనున్న కోడ్‌ని మనం రిపోర్ట్ చేయాలి. లేదు అన్నప్పుడు నెక్స్ట్ స్టెప్. చూడండి ఇక్కడ ఇఫ్ ద సబ్ టర్మ్ ఆర్ లిస్టెడ్ అసైన్ ద గివెన్ కోడ్. సో, ఇంపెండింగ్ కింద మనకి మన క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉంటే ఆ కోడ్ ఇవ్వాలి. ఇఫ్ ద సబ్ టర్మ్స్ ఆర్ నాట్ లిస్టెడ్ కోడ్ ద ఎగ్జిస్టింగ్ అండర్‌లయింగ్ కండిషన్ అండ్ నాట్ ద కండిషన్ డిస్క్రైబ్డ్ యాస్ ఇంపెండింగ్ ఆర్ థ్రెటెన్డ్. సో, ఇక్కడ చూడండి ఇఫ్ ద సబ్ టర్మ్ ఆర్ లిస్టెడ్ అసైన్ ద గివెన్ కోడ్. సో, మనకి ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది ఇంపెండింగ్ అండ్ థ్రెటెన్డ్ సబ్ టర్మ్‌లో ఉంటే యాజ్ యూజువల్‌గా అక్కడ కోడ్‌ని కోడ్ చేయాలి. అండ్ ఇఫ్ ద సబ్ టర్మ్స్ ఆర్ నాట్ లిస్టెడ్ కోడ్ ద ఎగ్జిస్టింగ్ అండర్‌లయింగ్ కండిషన్ అండ్ నాట్ ద కండిషన్ డిస్క్రైబ్డ్ యాస్ ఇంపెండింగ్ ఆర్ థ్రెటెన్డ్. సో, ఇక్కడ మనకి ఎగ్జిస్టింగ్ అండర్‌లయింగ్ కండిషన్ ఏంటి? అక్యూట్ క్రానిక్ కిడ్నీ డిసీజ్. అండ్ ఇంపెండింగ్ కండిషన్ ఏంటి? క్రానిక్ కిడ్నీ డిసీజ్. సో, మనకి అక్కడ సబ్ ఎంట్రీస్‌లో లేదండి ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది. ఎక్కడ? ఇంపెండింగ్ కింద లేదు, థ్రెటెన్డ్ కింద లేదు. సో, ఇలాంటి టైంలో మనము ఆ క్రానిక్ కిడ్నీ డిసీజ్‌ని కోడ్ చేయకూడదు. ఓన్లీ అండర్‌లయింగ్ కండిషన్ అంటే అక్యూట్ క్రానిక్ కిడ్నీ డిసీజ్‌ని మెన్షన్ చేస్తే సరిపోతుంది. సో, మీకు ఇంకా క్లారిటీగా అర్థమవ్వడం కోసం నేనిక్కడ పిక్చర్స్ యాడ్ చేశాను చూడండి. ఇంపెండింగ్ అండ్ థ్రెటెన్డ్‌వి లైక్ అబోవ్ ఇఫ్ యూ ఫైండ్ ఇన్ ద ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ దెన్ వి ఆర్ సపోజ్డ్ టు టేక్ ద కండిషన్ అదర్‌వైజ్ వి డు నాట్ రిపోర్ట్ ద కండిషన్. సో, మనకి ఒక డాక్టర్ లేదా ప్రొవైడర్ ఈ ఇంపెండింగ్ కండిషన్స్‌ని మెన్షన్ చేసి ఆ సబ్ టర్మ్స్ అనేవి ఇక్కడ మనం ఫైండ్ చేస్తే మనం రిపోర్ట్ చేయాలి. అంతే అండి. సో, మనకి ఇక్కడ నెక్స్ట్ కోడింగ్ గైడ్‌లైన్ వచ్చేసి రిపోర్టింగ్ సేమ్ డయాగ్నోసిస్ కోడ్ మోర్ దాన్ 1. అంటే ఏం లేదండి చూడండి ఇక్కడ ఈచ్ యూనిక్ ఐసీడీ-10 సీఎం డయాగ్నోసిస్ కోడ్ మే బీ రిపోర్టెడ్ ఓన్లీ వన్స్ ఫర్ ఎన్ ఎన్‌కౌంటర్. మనందరికీ తెలుసు ఒక ఎన్‌కౌంటర్‌కి ఒక యూనిక్ ఐసీడీ-10 సీఎం కోడ్ అనేది రిపోర్ట్ చేస్తాము. డాక్యుమెంటేషన్‌ని బేస్ చేసుకొని అని తెలుసు. కానీ ఇక్కడ ఈ గైడ్‌లైన్‌లో ఏం చెప్పారు? రిపోర్టింగ్ సేమ్ డయాగ్నోసిస్ కోడ్ ఒక్కసారి కన్నా ఎక్కువ మోర్ దాన్ 1 అన్నారు. అంటే ఫర్ బైలేటరల్ కండిషన్ వెన్ దేర్ ఆర్ నో డిస్టింక్ట్ కోడ్స్ ఫర్ ఐడెంటిఫైయింగ్ ద లేటరాలిటీ డిఫరెంట్ కండిషన్స్ క్లాసిఫైడ్ టు ద సేమ్ ఐసీడీ-10 సీఎం డయాగ్నోసిస్ కోడ్. మనకి ఒక కండిషన్ ఉంది. ఎలా బైలేటరల్ కండిషన్ ఇచ్చారు. అలాంటి టైంలో మనకి ఐసీడీ-10 సీఎంలో బైలేటరల్ కండిషన్ లేదనుకోండి. అప్పుడు మనం లేటరాలిటీని బేస్ చేసుకొని బోత్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ అని మెన్షన్ చేస్తాం. ఇక్కడ సేమ్ కోడ్‌ని ఒక్కసారి కన్నా ఎక్కువ ఇస్తున్నాము. అదే అండి ఈ గైడ్‌లైన్ యొక్క మీనింగ్. మీకు ఇంకా క్లారిటీగా అర్థమవ్వడం కోసం నేనిక్కడ కొన్ని పిక్చర్స్ యాడ్ చేశాను టాబ్లర్ లిస్ట్ నుంచి తీసుకొని. సో, ఇక్కడ చూడండి మీరు H10.3
అన్‌స్పెసిఫైడ్ అక్యూట్ కంజైటిస్. సో, మీరిక్కడ H10.30 చూస్తే అన్‌స్పెసిఫైడ్ ఐ, H10.31 రైట్ ఐ, H10.32 లెఫ్ట్ ఐ, H10.33 బైలేటరల్. సో, మనకిక్కడ ప్రొవైడర్ అనేవారు బైలేటరల్ మెన్షన్ చేశారనుకోండి సెపరేట్ కోడ్, లెఫ్ట్‌కి సెపరేట్ కోడ్, రైట్‌కి సెపరేట్ కోడ్ అండ్ ఏం మెన్షన్ చేయలేదనుకోండి అన్‌స్పెసిఫైడ్ అని సెపరేట్ కోడ్ ఉంది. సో, ఇక్కడ యూనిక్యూ ఐసీడీ-10 కోడ్స్ ఉన్నాయి. ఓకే. ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. అండ్ పక్క పిక్చర్ చూడండి. M25.56 పెయిన్ ఇన్ నీ. సో, ఇక్కడ మనకి మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే M25.561 దగ్గర రైట్ నీ ఇచ్చారు. అండ్ కింద లెఫ్ట్ నీ ఇచ్చారు. అండ్ ఆ కింద అన్‌స్పెసిఫైడ్ నీ ఇచ్చారు. సో, ఇక్కడ మనకి బైలేటరల్ నీ అనేది లేదు కోడ్. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో మనకి ప్రొవైడర్ అనేవారు బైలేటరల్ అని మెన్షన్ చేస్తే ఏం చేస్తాం? బోత్ లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉంది అని సెపరేట్‌గా 2 కోడ్స్ ఇస్తాము. సో, ఇక్కడ మనకి బైలేటరల్ కోడ్ యూనిక్ కోడ్ లేదు కాబట్టి ఇచ్చిన కోడ్సే లెఫ్ట్ అండ్ రైట్ బోత్ కలిపే మనం ఇక్కడ ఇస్తాము. అదండి ఈ సమ్మరీ. అండ్ మనకి ఇక్కడ నెక్స్ట్ కోడింగ్ గైడ్‌లైన్ వచ్చేసి లేటరాలిటీ. సమ్ ఐసీడీ-10 కోడ్స్ ఇండికేట్స్ ద లేటరాలిటీ స్పెసిఫైయింగ్ వెదర్ ద కండిషన్ అక్కర్ ఆన్ ద లెఫ్ట్ ఆర్ రైట్ ఆర్ బైలేటరల్. సో, నేను ఆల్రెడీ మీకు ఇప్పుడే కదా ఎగ్జాంపుల్ చెప్పాను. మనకి సెపరేట్‌గా ఐసీడీ-10 లెఫ్ట్‌కి, రైట్‌కి, బైలేటరల్‌కి కోడ్స్ అయితే ఉన్నాయి. సో, అదే అండి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఇఫ్ ద కండిషన్ ఈస్ బైలేటరల్ బట్ దేర్ ఈస్ నో బైలేటరల్ కోడ్ దెన్ వీ హ్యావ్ టు రిపోర్ట్ లెఫ్ట్ అండ్ రైట్ కోడ్స్ సెపరేట్‌లీ. సో, ఇప్పుడే చెప్పాను కదా! మనకి ప్రొవైడర్ అనేవారు బైలేటరల్ అని ఇచ్చారు డాక్యుమెంటేషన్‌లో. బట్ మనకిక్కడ ఐసీడీ-10 బైలేటరల్ మీద కోడ్ లేదు. అలాంటి సిట్యుయేషన్‌లో మనం బోత్ లెఫ్ట్ అండ్ రైట్ కోడ్స్‌ని మెన్షన్ చేస్తామండి బైలేటరల్‌తో. If the laterality specification is not mentioned in the chart, then we have to use the unspecified code. సో, మనకి అసలు ఏ లేటరాలిటీ మెన్షన్ చేయలేదు. లెఫ్టా, రైటా, బైలేటరల్ అని. అలాంటి టైంలో మనం అన్‌స్పెసిఫైడ్ కోడ్‌ననైతే రిపోర్ట్ చేస్తామండి. సో, ఇక్కడ చూడండి వెన్ ఎ పేషెంట్ హ్యాస్ బైలేటరల్ కండిషన్ అండ్ ఈచ్ సైడ్ ఈస్ ట్రీటెడ్ డ్యూరింగ్ ద సెపరేట్ ఎన్‌కౌంటర్స్ అసైన్ ద బైలేటరల్ కోడ్. ఒక పేషెంట్ ఉన్నారండి. అతనికి బైలేటరల్ కండిషన్ ఉంది. బట్ ఈ బైలేటరల్ కండిషన్‌ని మనం సెపరేట్ ఎన్‌కౌంటర్స్ అంటే ఫస్ట్ వన్ సైడ్, సెకండ్ వన్ సైడ్ అంటూ 2 ఎన్‌కౌంటర్స్‌లో ట్రీట్ చేద్దామని ఫిక్స్ అయిపోయారు ప్రొవైడర్. బట్ ఇలాంటి ఈ కేస్‌లో మనం బైలేటరల్ కోడ్ అనేది అసైన్ చేయాలండి. అండ్ మీకు ఒక డౌటొచ్చుండాలి. ఎందుకు మనం బైలేటరల్ కోడ్ ఇస్తున్నాము, బట్ మనకి ఫస్ట్ ఎన్‌కౌంటర్‌లో ఓన్లీ వన్ సైడే కదా ట్రీట్మెంట్ ఇస్తున్నారంటే, ఇక్కడ చూడండి యాస్ ద కండిషన్ స్టిల్ ఎగ్జిస్ట్ ఆన్ ద బోత్ సైడ్స్, ఇంక్లూడింగ్ ద ఎన్‌కౌంటర్ టు ట్రీట్ ద ఫస్ట్ సైడ్. సో, మనకి కండిషన్ అనేది బోత్ సైడ్స్ ఉంది కాబట్టి మనం బైలేటరల్ కోడ్‌ని చేసుకుంటాం. ఇక్కడ మనకి ఎన్‌కౌంటర్స్‌తో పని లేదు. సో, ఇక్కడ మనకి కండిషన్ అనేది బోత్ సైడ్స్ ఉంటే బైలేటరల్ తీసుకుంటామని మీరైతే ఫిక్స్ అవ్వండి. సో, ఫైనల్‌గా పేషెంట్ అయితే వచ్చారు. బైలేటరల్ కండిషన్‌తో ట్రీట్మెంట్ తీసుకున్నారు ఒక సైడే. అది ఫస్ట్ ఎన్‌కౌంటర్‌లో. అన్నప్పుడు మనం బైలేటరల్ కోడ్ ఇస్తాము. ఇక్కడ చూడండి ఫర్ ద సెకండ్ ఎన్‌కౌంటర్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్టర్ ద వన్ సైడ్ హాస్ ప్రీవియస్‌లీ బీన్ ట్రీటెడ్ అండ్ ద కండిషన్ నో లాంగర్ ఎగ్జిస్ట్ ఆన్ దట్ సైడ్ అసైన్ ద అప్రోప్రియేట్ యూనిలేటరల్ కోడ్ ఫర్ ద సైడ్ వేర్ ద కండిషన్ స్టిల్ ఎగ్జిస్ట్. సో, ఇప్పుడు సెకండ్ టైమ్ వచ్చారు సేమ్ పేషెంట్. ఫస్ట్ ఎన్‌కౌంటర్‌లో వన్ సైడ్ అయితే మనకి ట్రీట్మెంట్ జరిగింది. అది రిజాల్వ్ అయిపోయింది. కంప్లీట్‌గా హెల్తీగా అయిపోయింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ ట్రీట్మెంట్ కోసం సెకండ్ టైమ్ వచ్చారు పేషెంట్ అనేవాళ్ళు. ఇప్పుడు మనం యూనిలేటరల్ కోడ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఒక పార్ట్ హెల్తీ ఉంది. ఒక సైడ్ హెల్తీగా ఉంది. ఇంకొక సైడ్ మాత్రమే ప్రాబ్లమ్ ఉంది కదా! సో, యూనిలేటరల్ మనకి ఎప్పుడైతే ఎన్ని సైడ్స్ అయితే మనకి అన్‌హెల్తీ ఐ మీన్ డిసీజ్ లేదా డిసార్డర్ అనేది ఉంటుందో అప్పుడు మనం బైలేటరల్ కోడ్ ఇవ్వాలి. అండ్ మనకి ఒక సైడ్ మాత్రమే ఉన్నప్పుడు యూనిలేటరల్ కోడ్ ఇవ్వాలండి. మనకి ఎన్‌కౌంటర్స్‌తో అస్సలు సంబంధం లేదు. సో, మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవ్వడం కోసం నేనొక ఎగ్జాంపుల్‌ని కన్సిడర్ చేస్తున్నానిక్కడ. క్యాట్రాక్ట్ సర్జరీ పెర్ఫార్మ్డ్ ఆన్ ఈచ్ ఐ ఇన్ డిఫరెంట్ ఎన్‌కౌంటర్స్. సింపుల్ అండి. క్యాట్రాక్ట్ సర్జరీ అంటే ఏంటి? ఐ సర్జరీ. రిమూవింగ్ ద లేయర్ ఆఫ్ ఎన్ ఐ. ఎక్కువ ఏజ్డ్ పీపుల్‌కొస్తుంది. బాగా దగ్గర ఎగ్జాంపుల్ చెప్తాను మీకోసం. మా తాతయ్య గారున్నారు. ఆయనకి క్యాట్రాక్ట్ సర్జరీ చేయించాలని ఫిక్స్ అయిపోయాము. సో, ఆయన కళ్ళు కనిపించడం లేదు, 2 కనిపించడం లేదన్నారు. సో, ఇప్పుడు నేను ఫస్ట్ టైమ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాననుకోండి. డాక్టర్ ఏం చేస్తారు? 2 ఐస్‌లో ప్రాబ్లమ్ ఉంది. బట్ ఒక ఎక్కువ స్పెసిఫికేషన్
అంటే ఎక్కువ ఏదైతే ఎక్కువ కనిపించడం లేదో, లేయర్ అనేది బాగా ఎక్కువుందో ఆ ఐని ఫస్ట్ ట్రీట్మెంట్ చేస్తారు. అండ్ కొన్ని మంత్స్ అది తగ్గిన తరువాత సెకండ్ ఐని ట్రీట్ చేస్తాను అని చెప్తారు కదా! సో, ఇక్కడేంటి నేను బైలేటరల్ కోడ్ ఇవ్వాలి. అంటే డాక్టర్ ఏంటి 2 ఐస్‌ని చెక్ చేశారు. సో, ఇక్కడ నేను బైలేటరల్ కోడ్‌ని ఇవ్వాలి. ఇప్పుడు ఫస్ట్ ఎన్‌కౌంటర్‌లో ఏం జరిగింది? రెండిటిని చెక్ చేశారు. ఒకదానికి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఓకే. మేము ఇంటికొచ్చేసాం. 3 మంత్స్ అయిపోయింది. ఫస్ట్ ఐ అయితే కంప్లీట్‌గా క్యూర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఐ కోసం మేము డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము. సో, డాక్టర్ ఏం చేశారు, ఇప్పుడు ఫస్ట్ ఐ కంప్లీట్‌గా క్యూర్ అయిపోయిందని మేము చెప్పాము. ఇప్పుడు ఓన్లీ సెకండ్ ఐ మాత్రమే చూస్తారు గదా! సో, ఇలాంటి టైంలో నేను యూనిలేటరల్ కోడ్ ఇవ్వాలి. సో, ఇక్కడ సెకండ్ ఎన్‌కౌంటర్‌లో ఏంటి ఓన్లీ ఒక ఐనే ప్రాబ్లమ్ ఉంది. ఒక ఐకే చూస్తారు. సెకండ్ ఐ కంప్లీట్‌గా హెల్తీగానే ఉంది. సో, మనకి ఇక్కడ బైలేటరల్ కోడ్ రాదు. ఓన్లీ యూనిలేటరల్ కోడ్ వస్తుంది. అండ్ ఫర్ సపోజ్ ఇప్పుడు మా తాతగారికి ఆ ఫస్ట్ ట్రీట్మెంట్ జరిగిన ఉంది కదా! అది రిజాల్వ్ అవ్వలేదు. అంటే ఏదో సంథింగ్ కొంచెం ఆ సర్జరీ అటు ఇటు అవ్వడం వల్ల ఇంకా సేమ్ అదే బ్లర్‌నెస్‌తోనే ఉన్నారు అని చెప్పారనుకోండి. అప్పుడేమవుతుంది? మళ్ళీ డాక్టర్ ఆ ఫస్ట్ ఐని ట్రీట్ చేస్తారు. అప్పుడు అలాంటి టైంలో మళ్ళీ ఇక్కడ నాకు ప్రీవియస్ ఐ ట్రీట్మెంట్ జరిగినా కూడా నాకింకా బ్లర్‌గా కనిపిస్తుంది. సో, అన్నప్పుడు నాకు ఫస్ట్ నా ఐ చూసి ఆ నెక్స్ట్ సెకండ్ ఐకెళ్తారు. సో, ఇలాంటి టైంలో మనం బైలేటరల్ కోడ్ అనేది మెన్షన్ చేస్తాము. సో, ఇక్కడ చూడండి. ఇఫ్ ద ట్రీట్మెంట్ ఆన్ ద ఫస్ట్ సైడ్ డిడ్ నాట్ కంప్లీట్‌లీ రిజాల్వ్డ్, దెన్ గో విత్ బైలేటరల్ కోడ్ ఫర్ ద సెకండ్ ఎన్‌కౌంటర్. సో, సెకండ్ టైమ్ మేము వెళ్ళాం. కానీ ట్రీట్మెంట్ ఇచ్చిన ఫస్ట్ ఐ ఇంకా మాకు బ్లర్‌గానే కనిపిస్తుంది అని మేము చెప్పామనుకోండి. మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ ఫస్ట్ ఆ ఐని చెక్ జేస్తారు. ఆ నెక్స్ట్ సెకండ్ ఐకైతే వస్తారు. సో, ఇక్కడ కూడా మాకు 2 ఐస్‌కి ట్రీట్మెంట్ జరుగుతుంది. సో, అలాంటి టైంలో మనం బైలేటరల్ కోడ్ అనేది చూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకా సింపుల్‌గా మీకు కీవర్డ్స్‌లో చెప్పాను చూడండి. ఫస్ట్ టైమ్ వెళ్లారు. సో, బోత్ ఐస్‌ని చెక్ చేస్తారు. బైలేటరల్ కోడ్. సెకండ్ టైమ్ వెళ్లారు. ఫస్ట్ టైమ్ ఐ ట్రీట్మెంట్ జరిగింది కదా! అది రిజాల్వ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఐకొచ్చినప్పుడు యూనిలేటరల్ కోడ్ ఇస్తారు. లేదు సెకండ్ టైమ్ మీకింకా రిజాల్వ్ అవ్వలేదు. సెకండ్ టైమ్ వెళ్లారు. సో, అప్పుడు 2 ఐస్ చెక్ చేస్తారు కాబట్టి బైలేటరల్ కోడ్ ఇస్తారు. ఓకే. గాట్ ఇట్? అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ కోడింగ్ గైడ్‌లైన్ వచ్చేసి డాక్యుమెంటేషన్ బై క్లినీషియన్స్ అదర్ దాన్ ద పేషెంట్స్ ప్రొవైడర్స్. సో, మనకి అదర్ దాన్ ద పేషెంట్ ప్రొవైడర్స్‌ని మనం క్లినీషియన్స్ అంటారు. ఎగ్జాంపుల్ డైటీషియన్స్, నర్సెస్ ఇంకేమైనా టెక్నీషియన్స్ ఉంటారు కదా! ల్యాబ్ టెక్నీషియన్స్. సో, వాళ్ళందరిని మనం క్లినీషియన్స్ అంటాము. సో, మనకి ఇక్కడ డాక్యుమెంట్‌లు మన డాక్యుమెంట్‌ని ప్రొవైడర్ కాకుండా ఇంకెవరైనా రాసింటే మనము రిపోర్ట్ చేయాలా? వద్దా? రిపోర్ట్ చేస్తే ఏ కండిషన్స్‌ని రిపోర్ట్ చేయాలి? రిపోర్ట్ చేయకపోతే ఏ కండిషన్స్‌ని రిపోర్ట్ చేయకూడదు? అనేదే ఈ కోడింగ్ గైడ్‌లైన్ మీనింగ్ అండి. సో, ఇక్కడ చూడండి ద డయాగ్నోసిస్ ఆఫ్ ద కండిషన్ ఆర్ బేస్డ్ ఆన్ ద డాక్యుమెంట్ ఆఫ్ ది పేషెంట్స్ ప్రొవైడర్, ఫిజిషియన్స్ ఆర్ అదర్ క్వాలిఫైడ్ హెల్త్ కేర్ ప్రాక్టీషనర్ లీగల్లీ అకౌంటబుల్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ద పేషెంట్స్ డయాగ్నోసిస్. సో, సింపుల్ అండి. మనము ఒక కోడ్‌కి రిపోర్ట్ చేస్తున్నాము అంటే, కన్ఫర్మ్‌గా మనకి ఆ పేషెంట్ ప్రొవైడరే డయాగ్నోసిస్ చేయాలండి. ఇంకెవరైనా చేస్తే మనం రిపోర్ట్ చేయకూడదు. దేర్ ఆర్ ఫ్యూ ఎక్సెప్షన్ కేసెస్ సచ్ యాస్ కోడ్స్ ఫర్ మనం కానీ కొన్ని ఫ్యూ ఎక్సెప్షన్ కేసెస్ ఉన్నాయి. అంటే మనం రిపోర్ట్ చేయొచ్చు వేరే వాళ్ళు మెన్షన్ చేసినా గానీ, అదర్ దాన్ పేషెంట్ ప్రొవైడర్. సో, ఆ ఎక్సెప్షన్ కేసెస్ ఏంటంటే బీఎంఐ, డెప్త్ ఆఫ్ నాన్ ప్రెషర్ క్రానిక్ అల్సర్స్, ప్రెషర్ అల్సర్ స్టేజ్, కోమా స్కేల్, ఎన్ఐహెచ్ స్ట్రోక్ స్కేల్, సోషల్ డిటర్మినెంట్స్ ఆఫ్ హెల్త్ క్లాసిఫైడ్, లేటాలిటీ, బ్లడ్ ఆల్కహాల్, అండర్ ఇమ్యునైజేషన్ స్టేటస్. సో, ఈ టర్మ్స్ అన్నిటిని మనము మన పేషెంట్ ప్రొవైడర్ కాకుండా వేరే అదర్ క్లినీషియన్స్ కనుక రిపోర్ట్ చేసినా కన్సిడర్ చేయొచ్చు. మన మనం కోడ్ చేయడానికి. సో, ఇక్కడ చూడండి క్లినీషియన్స్ అంటే ఎవరు క్లియర్‌గా రాసాను. నర్సెస్, డైటీషియన్స్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్ వీళ్ళందరినీ మనం క్లినీషియన్స్ అంటాము. మనము రిపోర్ట్ చేయాలి ఒక కోడ్ అన్నప్పుడు మన పేషెంట్ ప్రొవైడర్ లేదా లీగల్లీ ఆథరైజ్డ్ డాక్టర్స్ మాత్రమే రిపోర్ట్ చేసిన డయాగ్నోసిస్‌ని మనం కోడ్ చేయాలి. ఇక్కడ ఈ క్లినీషియన్స్ ఏమన్నా రిపోర్ట్ చేస్తే చేయకూడదు. కొన్ని ఎక్సెప్షన్ కేసెస్ ఆల్రెడీ చెప్పాను చూడండి. బీఎంఐ సోషల్ స్టాండర్డ్స్ సర్వీస్ అని. సో, అవి రిపోర్ట్ చేయొచ్చు. అండ్ ఏవి రిపోర్ట్ చేయకూడదనేది ఇక్కడ నేను చెప్తాను చూడండి. హౌఎవర్ ద అసోసియేటెడ్ డయాగ్నోసిస్ సచ్ యాస్ ఓవర్‌వెయిట్, ఒబేసిటీ, అక్యూట్ స్ట్రోక్, ప్రెషర్ అల్సర్ కండిషన్
ఆల్కహాల్ రిలేటెడ్ డిజార్డర్స్ మస్ట్ బి డాక్యుమెంటెడ్ బై ద పేషెంట్ ప్రొవైడర్ ఓన్లీ. సో, ఇలాంటి కండిషన్ ఇప్పుడు నర్స్ అనే వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు బై డిఫాల్ట్‌గా బిఎంఐ చెక్ చేస్తారు. డైటీషియన్స్ బిఎంఐ తీసుకుంటారు కదా! డైట్ కోసం. సో, ఇలాంటివి మనం కన్సిడర్ చేయొచ్చు. అదే డైటీషియన్ మన పేషెంట్ ఓవర్ ఒబేస్ ఉన్నారు, లేదా మార్బిడ్ ఒబేసి ఉన్నారు అని మెన్షన్ చేస్తే మాత్రం మనం కన్సిడర్ చేయకూడదు. ఇలాంటి టర్మ్స్, ఇలాంటి డయాగ్నోసిస్ ఓవర్ వెయిట్, మార్బిడ్ వెయిట్ అనేది మన పేషెంట్ ప్రొవైడర్ ఇస్తేనే మనం కోడ్ చేయాలండి. నర్సెస్ లేదా డైటీషియన్స్ ఇస్తే అయితే అస్సలు మనం మెన్షన్ చేయకూడదు. అండ్ ఇప్పుడు మన నర్స్ అనేవాళ్ళు ఓకే. బ్లడ్‌లో ఇంత ఆల్కహాల్ పర్సెంటేజ్ ఉంది అన్నప్పుడు కన్సిడర్ చేయొచ్చు. అదే నర్స్ వచ్చేసి మనకి పేషెంట్‌కి ఈ డిజార్డర్ ఉంది. అది ఆల్కహాల్ వల్లే వచ్చింది. ఆల్కహాల్ కన్జంప్షన్ వల్ల పేషెంట్‌కి ఈ డిజార్డర్ అదేంది బిల్డ్ అయింది అని చెప్తే మాత్రం మనం కన్సిడర్ చేయకూడదు. సో, ఎక్సెప్షన్ కేసెస్ సింపుల్‌గా ఉండాలండి మనం యాక్సెప్ట్ చేసే టర్మ్స్. బట్ మరీ డయాగ్నోసిస్ స్టేజ్ లెవెల్ డిసీజ్ ఒక క్లినీషియన్ డాక్యుమెంట్ చేసినా మనం తీసుకోకూడదు. మనం ఏ టైంలో తీసుకోవాలి ఓన్లీ మన ప్రొవైడర్ లేదా ఒక ఫుల్లీ ఆథరైజ్డ్ డాక్టర్ మెన్షన్ చేస్తేనే ఒక డయాగ్నోసిస్‌ని మనం కోడ్ చేయాలి. ఓకేనా? ఇక్కడ చూడండి ద BMI, ద కోమా స్కేల్, NIHSS, బ్లడ్ ఆల్కహాల్ లెవెల్స్ అండ్ సోషల్ స్టేటస్ షుడ్ ఆల్వేస్ బి రిపోర్టెడ్ యాజ్ సెకండరీ డయాగ్నోసిస్ దట్ ఈస్ జెడ్ కోడ్స్. సో, జెడ్ కోడ్స్ అనేవి ఎప్పటికీ ప్రైమరీ డయాగ్నోసిస్ కావండి. ఇవన్నీ ఎప్పుడు మనం సెకండరీ డయాగ్నోసిస్‌లోనే రిపోర్ట్ చేస్తాము. ఓకేనా? సో, ఈ టర్మ్స్ అన్నీ ఉన్నాయి చూడండి. ఇందాక నేను చెప్పిన టర్మ్స్ BMI అని ఆహ్, ఆ టర్మ్స్ అని మనం జెడ్ కోడ్స్ కింద కన్సిడర్ చేస్తాం ICD-10 అండ్ అవి ఎప్పుడు మనం సెకండరీ డయాగ్నోసిస్‌లోనే ఇవ్వాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ప్రైమరీలో ఇస్తే మనకి ఎర్రర్ అనేది వస్తుంది. అండ్ సారీ ఫర్ ద బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ అండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఒక వీడియోలో ICD-10 గైడ్‌లైన్స్ అయితే కంప్లీట్ చేస్తాను. ఆ నెక్స్ట్ చాప్టర్స్ అయితే స్టార్ట్ అవుతాయి. వన్స్ చాప్టర్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఫస్ట్ చాప్టర్ ఐసీడీలో చెప్పి అండ్ నెక్స్ట్ చాప్టర్ CPT. సో, ప్యారలెల్‌గా తీసుకుంటాను. ఒక చాప్టర్ ఐసీడీ, ఒక చాప్టర్ CPT అలా మాక్సిమం డే బై డే అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. డైలీ అంటే నాకు కూడా కష్టమే అవుతుంది కదా! సో, థాంక్ యూ ఫర్ వాచింగ్.